అందరికీ నమస్కారం. ఇప్పుడే జస్ట్ 2 నిమిషాల ముందు సుప్రీంకోర్టులో వాదనలు ముగిశాయి. మరి బాగా భయపడ్డ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరైతే వాదిస్తున్నారో వారే, అంటే ముకుల్ రోహతగి గారు, రంజిత్ కుమార్, మన పార్లమెంటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి గారు, ఇంకా బ్యాటరీ ఆఫ్ జూనియర్స్ ఉన్నారనుకోండి. వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి తరపున, సిబిఐ తరపున తుషార్ మెహతా గారు, సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ అపీర్ అయ్యి కొత్తగా సుప్రీంకోర్టు ఆర్డర్ను అనుసరించి హైకోర్టులన్నీ కూడా వేగవంతం చేయమని చెప్పారు కదా. డెఫినెట్గా వేగవంతం అవుతుంది. వేగవంతం అవ్వకపోతే అప్పుడు చూడొచ్చు, కానీ ఇప్పుడు వేగవంతం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంచేత ఒక 3 నెలలు సమయం ఇచ్చి చూడమని చెప్పి మరి ఫార్మర్ అటార్నీ జనరల్, ప్రజెంట్ సాలిసిటర్ జనరల్, ఇలా వీళ్ళందరూ మరి బ్యాటరీ ఆఫ్ లాయర్స్ అందరూ అభ్యర్థిస్తే న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా హైకోర్టులో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఈయన బిజీగా ఉన్నాడని చెప్పి కోర్టుకి అటెండ్ అవ్వక్కర్లేదు అంటే ఇలా ప్రతి ముఖ్యమైన ఫంక్షనరీకి ఇలా ఇవ్వటం అది కరెక్టా అని ప్రశ్నిస్తూ కోర్టుని ఈ కోర్టు నుంచి వేరే కోర్టుకి మార్చను, కానీ మరి ఇక్కడ అదే పనిగా డిలే అయితే మరి ఈ సిబిఐ కోర్టు కేసుని డిస్పోజ్ చేయలేకపోతే మరి అప్పుడు ఏం చేయాలో ఆలోచించాలి కదా అని చెప్పి కూడా ఆయన, అంటే ఈ సిబిఐ కోర్టు జడ్జికి ఒక చిన్న చొరక, అంటే ఇంకా ఇలాగే ఆ మహానటుడి నటనకి మరి ఇలా ఎక్స్టెన్షన్లు ఇచ్చుకుంటూ పోతే మరి అప్పుడు బహుశా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి చెప్పకనే చాలా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. మా ఉద్దేశం కూడా ఇక్కడ ఇంకా అవ్వదు అనుకున్నప్పుడే వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయమని, ఎందుకంటే మళ్ళీ వేరే కోర్టుకు వెళ్తే రెడ్డొచ్చి మొదలట్లాగా మళ్ళీ ఇదంతా వినాల్సి వస్తుంది. అయినప్పటికీ అసలు ఇక్కడ వినే ఇంట్రెస్టే లేనప్పుడు, అసలు క్లియర్ చేయాలనే ఆసక్తే లేనప్పుడు మరి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో అలా అడగవలసి వచ్చింది. మరి ఇప్పుడు స్పీడప్ చేస్తామని చెప్పి మరి వాళ్ళు చెప్పారు. డెఫినెట్గా ఇప్పుడు చూద్దాం. ఏప్రిల్ 10 లోపు, ఏప్రిల్ 2వ వారంలో బిఫోర్ 10th లిస్ట్ చేయమని చెప్పి న్యాయమూర్తి గారు చెప్పడం జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా అండ్ దీపాంకర్ దత్తా గారి బెంచ్. సో తప్పకుండా మరి అప్పట్లోగా ప్రోగ్రెస్ లేకపోతే కనుక మళ్ళీ ఇలాంటి కహానీలు చెప్పడానికి ఈ సీనియర్ న్యాయవాదులు అందరూ వస్తే అప్పుడు తగు చర్యలు ఉండవచ్చు అనేది మన ఆశ. చూద్దాం మరి ఈ 3 నెలల్లో సిబిఐ కోర్టు మేల్కొంటుందా, సిబిఐ వారు మరి టేకప్ చేయమని అడుగుతారా? డిస్పోజల్ పిటిషన్స్ ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది అని చెప్పి కూడా న్యాయమూర్తి గారు అడిగారు. మరి డిస్పోజల్ పిటిషన్ వచ్చినప్పుడు అయితే డిస్పోజ్ చేయాలి, లేదంటే డిస్పోజ్ చేయనని చెప్పాలి. దానికి ఇన్ని సంవత్సరాలు అవసరమా అని కూడా న్యాయమూర్తి గారు చాలా స్పష్టంగా వీళ్ళని ప్రశ్నించడం జరిగింది. ఇప్పటికే భయపడి ముగ్గురు దేశంలోనే ప్రముఖ న్యాయవాదులు మరి అక్కడ అపీర్ అవ్వటం జరిగింది. సరే, ఇది ఆయన వ్యక్తిగత కేసు, మరి ఏదో గవర్నమెంట్ కేసు వస్తుంది కాబట్టి దీనికి మరి ₹1,00,00,000 బడ్డెన్ పడుతుందా పడదా అది నేను చెప్పలేను, కానీ భయం అయితే పడ్డారు గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి. భయం అయితే పడ్డారు. అందుకే
అంతమంది లాయర్లు అక్కడికి వెళ్ళారు. చూద్దాం. అలాగే ఆ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా దీంతో పాటు అప్పుడే వింటామని చెప్పారు. ఏది కూడా నేను వేసిన కేసులు ఏది కూడా కొట్టేయలేదు. వీళ్ళు అడిగినప్పటికీ అది ఏప్రిల్కి పోస్ట్ చేసి వారు 3 నెలలు మనం ప్రోగ్రెస్ చూద్దాము, చూసిన తర్వాత డిసైడ్ చేద్దాము అని చెప్పి అన్న మీదట వాయిదా వేయటం జరిగింది. ఇది సాక్షిలో జగన్మోహన్ రెడ్డికి దక్కిన విజయం అని చెప్పి చెత్త రాసుకుంటే మనం ఏం చేయలేం. జరిగినట్టుగా సోదాహరణంగా నేను మీకు వివరించాను. సాక్షి రాతలు చూసి ఇంకో రకంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు అని మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. ఇక ఈరోజు పెద్ద ఈవెంట్ ఏంటంటే, సరే నిన్నేదో చిన్న ఈవెంట్, అన్నా చెల్లెళ్ళు మేనల్లుడు అక్కడేదో అంత దూరం నుంచి వచ్చి సుమారు 2 నిమిషాల 1 సెకండ్ ఆయన అక్కడ గడిపినట్టుగా తెలిసింది. మరి ఈ మాత్రం దానికి ప్రభుత్వ ఖర్చు ఆయన, ఎందుకంటే ఒక ట్రిప్ వచ్చి వెళ్తే 50 లక్షలు 60 లక్షలు అవుతుందన్నారు. మరి 50-60 లక్షల ఖర్చు మరి సొంతంగా పెట్టుకుంటారా లేక ప్రభుత్వ ఖర్చా తెలియదు. సరే ఏదేమైనా నిండా ములిగినోడి చలేంటి ఎంతో వేస్ట్ అయింది. సో దాని గురించి పట్టించుకోకర్లేదు. రాష్ట్ర ప్రజలందరికీ మేనమామైన జగన్మోహన్ రెడ్డి గారు సొంత మేనల్లుడు నిశ్చితార్థంలో ఏదో 10 నిమిషాలు పావు గంట ఉండుంటే చాలా బాగుండేదని చెప్పి జనం అందరూ అనుకున్నారు. బట్ మరి వారికి ఏమున్నాయో మనకు అనవసరం అనుకోండి. ముఖ్యంగా ఈరోజు నేను మాట్లాడాలి అనుకున్న అంశం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 206 అడుగుల విగ్రహ ప్రతిష్ట. అంబేద్కర్ గారిని గౌరవించడం, మరి భారతరత్న అవార్డీ, రాజ్యాంగ సృష్టికర్తల్లో మరి ఒక మేజర్ చైర్మన్ ఆయన. రాజ్యాంగం ఆయన చేతుల మీదుగానే ప్రజెంట్ చేయడం జరిగింది. మరి అటువంటి విశిష్టమైన వ్యక్తిని గౌరవించుకోవటం 100% అవసరం. మొన్న మధ్య తెలంగాణలో కూడా అలాగే స్మృతివనం కట్టడం జరిగింది. ఆంధ్రాలో కూడా మరి గతంలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన ఆలోచన అది. ఆయన అమరావతిలో సుందరంగా నిర్మించాలనుకున్న అమరావతిలో ఒక మ్యాక్సిమం ఏరియా సుమారు 100 ఎకరాలు కేటాయించి అత్యద్భుతంగా చేయాలి అనుకున్నారు. ఆ రాబోయే భవిష్యత్తులో మరి రాబోయే ఒక మహానగరంలో అంత విశాలమైన ప్రాంగణంలో అంబేద్కర్ గారి స్మృతివనం ఉంటే చాలా అద్భుతంగా ఉండేది. మరి విజయవాడ అసలే కొంచెం ఇరుకు నగరం. అక్కడ ఉన్న పీడబ్ల్యూడీ గ్రౌండ్స్, మా చిన్నప్పుడు, నేను విజయవాడలోనే పుట్టి పెరిగా, నా చిన్నప్పుడు పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అనేవారు. తర్వాత స్వరాజ్ మైదాన్ అని పేరు పెట్టారు. ఎందరో మహానుభావులు అక్కడ స్పీచెస్ ఇచ్చారు. పండిట్ నెహ్రూ గారి దగ్గర నుంచి మిస్సెస్ గాంధీ, ఎంతోమంది. మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారి మీటింగ్ విజయవాడలో పీడబ్ల్యూడీ గ్రౌండ్స్లోనే అయింది. ఏ ఎగ్జిబిషన్ జరిగినా, ఎటువంటి మేజర్ ఈవెంట్స్ జరగాలన్నా కూడా నగరానికి నడిబొడ్డున ఆ పీడబ్ల్యూడీ గ్రౌండ్స్, ఆ 20 ఎకరాల ప్రాంగణం విజయవాడ నగర ప్రజలకి ఎంతో చక్కటి అందుబాటులో ఎన్నో అవసరాల కోసం ఉండేది. మరి కేవలం ఒక సామాజిక వర్గం మీద ద్వేషంతో, అలాగే మరి అంబేద్కర్ గారి మీద ఎంత ప్రేమ ఉందో నాకు తెలియదు ఏంటి. మరి అక్కడ అత్యద్భుతంగా అమరావతికి అందం తెచ్చే ఆ ప్రాజెక్టు, అంబేద్కర్ గారికి ఎంతో వన్నె చేకూర్చే ఆ ప్రాజెక్టు. ఎందుకంటే అమరావతి అంటేనే బౌద్ధ ఆరామాలు అక్కడ చాలా ఎక్కువ, బుద్ధుడు అనుచరులు అక్కడ ఉన్నారు. ఎన్నో
బౌద్ధుల ఆ గుర్తులు ఆనవాళ్ళు అక్కడ ఉన్నాయి. అటువంటి అంబేద్కర్ గారు ఆయన స్వీకరించిన మతం బౌద్ధం. అటువంటి బౌద్ధం స్వీకరించిన అంబేద్కర్ గారి ఆ స్మృతివనం మరి అమరావతి నగరంలో ఉంటే ఆ అందమే వేరు. అదే ఆయనకి నిజమైన ఎంతో గొప్ప గౌరవం ఇచ్చినట్టుగా ఉండేది. మరి ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిబొడ్డున ఉన్న ఆ చిన్న ప్రదేశంలో మరి అటువంటి 206 అడుగుల విగ్రహం 400 కోట్ల ఖర్చు సరే చూపెట్టింది. మరి అయిందంతా మనకు తెలియదు అనుకోండి. మరి అంత అత్యద్భుతంగా 206 అడుగుల విగ్రహం అంత చిన్న స్థలంలో కిక్కిరిసిన రోడ్ల మధ్య కాకుండా ఎంతోమందికి వీలుగా ఉండేలా సుందరమైన ప్రదేశంలో లేదన్న బాధ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా, అలాగే అందరూ అంబేద్కర్ గారి అభిమానులందరికీ కూడా చాలా నిరాశగా కూడా ఉంది. దీనికి మరి ఎస్సీల అభ్యున్నతికి ఎంతో పాటుపడ్డ మహానుభావుడు, నిజంగా ఎంతో చేయవలసిన అవసరం ఉంది, ఆయన చేశారు. కానీ ఎస్సీలకు ఏమీ చేయని వ్యక్తి చేతుల మీదుగా ఆ మహానుభావుడి విగ్రహావిష్కరణ జరగటం దురదృష్టంగా ఎంతోమంది భావిస్తున్నారు. మరి చెప్పాలి అంటే మరి ఎస్సీ సప్లాన్ నిధులన్నీ గల్లంతు చేసి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని ఎత్తేసి, అంటే సుమారు 27 స్కీములు ఎత్తేసి వారి నిధుల్ని సుమారు 7,000 కోట్లు, హైకోర్టు కూడా లాస్ట్ టైం కామెంట్ చేసింది, ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించిన వాళ్ళ లోన్ల నిమిత్తం కానీ అన్ని రకాలుగా షెడ్యూల్ కాస్ట్ వారిని సపోర్ట్ చేయడానికి ఉద్దేశించిన 7,000 కోట్లను మరి హాంఫర్ట్ చేసినట్టుగా ఇది ఎక్కడ పద్ధతి? అలాంటప్పుడు ఎస్సీ కార్పొరేషన్ అవసరం ఏముంది అని చెప్పి సాక్షాత్తు హైకోర్టే చెప్పిందంటే మరి నా ఎస్టీలు అని నిరంతరం పబ్లిక్లో రోధించే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకు చేసిన అన్యాయానికి మరి ఈ 206 అడుగుల విగ్రహం కాంపెన్సేషన్, ఆ విగ్రహంతో ఈ 7,000 కోట్లు డైవర్ట్ చేసిన ఆగ్రహంతో ఉన్న ఎస్సీ సామాజిక వర్గం శాంతిస్తుందా? విగ్రహమే వాళ్ళ ఆగ్రహం మీద నీళ్లు చల్లుతుందా అని మీరు భావిస్తున్నారా? మరి డాక్టర్ సుధాకర్ని మరి దారుణంగా చంపేశారా? మరి అలాగే పార్సిల్ చేసిన సుబ్రహ్మణ్యం శవం ఆ ఆనవాళ్ళందరికీ తెలుసు, కానీ వారైతే బెయిల్లో ఉన్నారు. మరి మీ మీద చేసిన చిలిపి ప్రయోగం, అనుకుని చేసిన ఒక చిలిపి ప్రయోగంలో ఇరుక్కున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీను ఎలియాస్ కోడికత్తి శ్రీను మరి కనీసం కోర్టుకు కూడా వెళ్ళి అతనికి మీరు కోర్టుకు వెళ్తే బెయిల్ అన్నా వచ్చండి, బెయిల్ రాకుండా కూడా మరింత నిర్దయగా ఇంత నిర్దాక్షిణ్యంగా ఉన్నారు. మరి కిషోర్ అనే వ్యక్తిని హెల్మెట్ పెట్టుకోలేదని చంపేశారు. అమర్చిన పులివెందుల్లో కూడా ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని చంపేశారు. ఇలా ఎన్నో 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 చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంతగా మరి ఈ ఎస్సీ సామాజిక వర్గం మీద ఇన్ని దాడులు జరుగుతూ ఉంటే మరి పట్టించుకోకుండా మరి ఈరోజు మీ చేతుల మీదుగానే మరి ఆ మహానుభావుడి విగ్రహ ప్రతిష్ఠ జరగటం ఏమో ఇట్స్ నాట్ ఇన్ గుడ్ టేస్ట్, బట్ ఆఫ్ కోర్స్ మీరే చేయాలి, అది తప్పదు అనుకోండి. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్మృతివనం ఓపెనింగ్ బై వైఎస్ జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫ్ అని సమానంగా
నార్మల్గా ఎక్కడైనా సరే ఎవరిదైతే విగ్రహం వారి పేరు రాస్తారో ఆవిష్కర్త మీతో పాటు మీ మంత్రులు వాళ్ళు వీళ్ళు వస్తాయి, పక్కన శిలాఫలకం పెడతారు, దాని మీద పేరు రాసుకుంటారు. ఇప్పుడు దాకా చరిత్రలో ఎవరో కూడా మరి ఇప్పుడు రేపు రామాలయం ప్రధాని గారు ఓపెన్ చేశారనుకోండి, అయోధ్య రామ్ మందిర్ ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోడీ అని రాసుకుంటారా? రాసుకోరు కదా. కనీసం ఆయన పేరు ఎక్కడో ఓ పక్కన శిలాఫలకం మీద ఉంటుంది. అలాంటిది అసలు మెయిన్ అంబేద్కర్ గారితో సమానంగా మరి ఆయన స్థాయి ఏంటి? ప్యారలల్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఇనాగ్రేటెడ్ అని చెప్పి ఆ తాటికాయంత అక్షరాలతో ఆయనతో సమానంగా రాసేసుకోవటం మరి ఎంతవరకు ఇది సమంజసం అన్న ఆలోచన కూడా లేకుండా మరి అలా మీరు రాసేసుకోవటం కూడా చాలా ఎక్కడో గుద్దినట్టు అందరూ ఫీల్ అవుతున్నారు. మీరు ఎంత న్యాయం చేశారు షెడ్యూల్ కాస్ట్ వారికి, షెడ్యూల్ ట్రైబ్ వారికి అనేది మీ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్ చూసినా, మీకున్న సలహాదారుల లిస్టు చూసినా, మీకున్న గవర్నమెంట్ లీడర్ల లిస్టు చూసినా, ఎక్కడ చూసినా మీకు షెడ్యూల్ కాస్ట్ వారి మీద మీకున్న అవ్యాజ్యమైన అనురాగానికి మచ్చు తొనకలుగా మరి ఇవన్నీ మిగిలిపోతున్నాయి. మరి ఇన్ని చేసి మరి ఇవాళ ఆ మీటింగ్కి మరి వాలంటీర్లందరినీ మార్కెట్లో వదిలి మీరు రాకపోతే మీకు మళ్ళీ యథాప్రకారం అయి రావు ఈ రావు స్కీములు రావు, మేము పెట్టిన బస్సులు ఎక్కి రావాల్సిందే అని సాయంత్రం 6 గంటలకు జరిగి ఆ ఫంక్షన్ని మళ్ళీ రాజకీయ వేదికగా చేసుకొని మళ్ళీ జనాలందరినీ బలవంతంగా రప్పించి మీ ఎలక్షన్ పబ్లిసిటీ కోసం ఎక్స్‌చక్కర్ డబ్బులతో మరి జనాలందరినీ అక్కడికి తోలించుకోవటం, మళ్ళీ యథాప్రకారం కనీసం ఇవాళైనా సరే రాజ్యాంగం అంబేద్కర్ గారికి విగ్రహం పెడతామే కాదు, ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించండి. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని గౌరవించండి బాబు. మీ ఇష్టం వచ్చినట్టు సొంత రాజ్యాంగాన్ని ఫాలో అయ్యి ఒక పార్లమెంటు సభ్యుడు అన్న కనీస గౌరవం లేకుండా హింసించి ఆనందించి అలా ఎన్నో, అంటే ఎంపీలు హింసించొద్దు అని రాజ్యాంగంలో లేదనుకో అది వేరే విషయం, కానీ రాజ్యాంగంలో ఉన్న ఎన్నో అంశాలు మీరు అసలు కనీసం రాజ్యాంగం ఎప్పుడైనా ఒకసారైనా మీరు ఆ బుక్ ముట్టుకున్నారో లేదో కూడా నాకు తెలియదు. ప్లీజ్ రీడ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇఫ్ ఎట్ ఆల్ యూ వుడ్ హ్యావ్ రెడ్ ఇట్ ఈవెన్ వన్స్, దిస్ మెనీ మిస్టేక్స్ వుడ్ నాట్ హ్యావ్ హ్యాపెండ్ మై డియర్ జగన్మోహన్ రెడ్డి. ఒకసారి రాజ్యాంగం మీకు తెలుగు చదవటం అంతంత మాత్రం కాబట్టి ఇంగ్లీష్లో ఉంటుంది రాజ్యాంగం, మీకు హిందీ బాగా వస్తే హిందీలో ఉంటుంది. దయచేసి ఇవాళ 6 గంటలకు ఇనాగ్రేట్ చేసే ముందు కొంచెం రాజ్యాంగం చదివితే బాగుంటుందనేది నా విన్నపం. అది చదివిన తర్వాత ఫాలో అయ్యే ప్రయత్నాలు చేయండి. అది అంబేద్కర్ గారికి మీరు ఇచ్చే నిజమైన నివాళి తప్ప అక్కడ అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఈ వాలంటీర్ గారితోటేమో మొత్తం ఈ జనాలందరినీ వేసుకొచ్చి బస్సుల్లో వేసుకొచ్చి బలవంతంగా అక్కడ పెట్టి అక్కడ పబ్లిక్ మీటింగ్లో ఆ చంద్రబాబు నాయుడు, ఆ దత్తపుత్రుడు, ఆ రామోజీరావు, ఈ రాధాకృష్ణ ఇటువంటి వెకిలి మాటలు దయచేసి ఈరోజు కేవలం అంబేద్కర్ గారి గురించి మీకు ఏమన్నా తెలిస్తే ఆయన గురించి 4 ముక్కలు చెప్పి అది అంబేద్కర్ గారి స్మృతివనం సభగానే ట్రీట్ చేయాలి తప్ప దాన్ని మీరేదో ఏమీ చేయని షెడ్యూల్ కాస్ట్ వారికి ఎంతో చేశానని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటారు కాబట్టి చెప్పుకోండి, తప్పదు. ఆల్రెడీ స్పీచ్ రాసే ఉంటారు. కానీ ఆ రొటీన్లు, ఆ పవన్ కళ్యాణ్ గారు ఆయన పెళ్ళిళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏదో కేసులో అది ఇది ఏముంది, ఆయన నిర్దోషిగా బయటకు వస్తారు. మీరు తీసుకున్నట్టు 10 ఏళ్ళు తీసుకోరు, 4 నెలల్లో వస్తారు బయటికి చంద్రబాబు నాయుడు గారు.
సో దీన్ని రాజకీయ వేదికగా వాడకుండా కేవలం అంబేద్కర్ గారి గురించి మీకు తెలిసిన విషయాలు, అలాగే అంబేద్కర్ గారికి నిజమైన భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో 4 మంచి మాటలు, ప్రజలందరికీ తెలుసు అంబేద్కర్ గారి గురించి, అయినా 4 మంచి మాటలు వారితో మాట్లాడించండి తప్ప మీరు వద్దు. రేపు నుంచి మిమ్మల్ని ఆ మధ్యన గాంధీతో పోల్చారు, ఎవరో పూలేతోటి పోల్చారు. ఇవాళ అభినవ్ అంబేద్కర్ జగన్మోహన్ రెడ్డి అని కూడా కొందరు బుచ్చామ్ గారిలాగా పాటలు పాడవచ్చు. చాలా 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 చూడటానికి మేము మెంటల్గా ప్రిపేర్డ్గా ఉన్నాం. ఇవాళ మిమ్మల్ని అభినవ్ అంబేద్కర్గా కూడా జనాలు కీర్తించవచ్చు. అందుకని ముందు రాజ్యాంగం చదవండి, అంబేద్కర్ గారిని గౌరవించండి అని తెలియజేస్తూ, నాకు త్రోట్ బాగా విగ్గా ఉంది కాబట్టి ఇంకా కొన్ని చిన్న అంశాలని స్పృశించకుండా జోహార్ అంబేద్కర్, జోహార్ అంబేద్కర్.